హాయ్ అండి, అందరికీ నమస్తే. 'రావణ్ వర్సెస్ సీత' పార్ట్ 8. ఆలోచనలు నీ బుర్రలో తిరుగుతూ ఉన్నాయని నాకు తెలుసు. ఏంటి, చుట్టూ నీకు తెలియకుండానే సీసీ కెమెరాలు పెట్టాను. నువ్వేం చేస్తున్నా నీ ప్రతి అడుగు నాకు తెలుస్తుంది. నువ్వు ప్రాణాలు తీసుకోవాలి అన్నా వేషాలు వేస్తే చాలా ఎంతమంది ఇక్కడికి వస్తారో చూపించనా అంటూ విజిల్ వేసి చూపిస్తాడు రావణ్. రావణ్ అలా విజిల్ వేయగానే ఒక 5గురు ఒకే యూనిఫామ్‌తో అక్కడికి పరుగున వస్తారు. ఇన్ని రోజులు నిన్ను పట్టించుకోలేదు అనుకుంటున్నావు కదా! వీళ్ళని ఇక్కడ కాపలాగే పెట్టాను. నీ ప్రతి అడుగు నాకు తెలుస్తూ ఉంటుంది. నేను చూస్తూ ఉంటాను కూడా. ఏదైనా పిచ్చి పని చెయ్యాలనుకుంటే నా చేతిలో చస్తావు మిసెస్ రావణ్ అంటూ గర్వంగా నవ్వుతూ తన వైపు చూస్తాడు. అందరికీ కళ్ళతో సైగ చేస్తాడు బయటికి వెళ్ళిపోమని. వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నన్ను చాలా చిన్న అంచనా వేశావు కదా. నువ్వు నేను తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాను. ఆఫ్టర్ ఆల్ నిన్ను సేఫ్గా ఉంచడం ఎంత పని చెప్పు. మా ఇంట్లో వాళ్ళు నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు మానుకో అని తన చెంప మీద చిన్నగా తుడుతూ చెప్తాడు రావణ్. అప్పుడే బయటున్న కారుని చూసి కొంతమంది లోనికి వస్తారు అతన్ని పలకరించడానికి. వాళ్ళు రావడం చూసి సీతకు దూరంగా జరుగుతాడు. అయ్యో అల్లుడు గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? అంతా కుశలమేనా అని అడుగుతారు. నాకేంటండి, నేను చాలా బాగున్నాను. మీరే మీ సీతను పట్టించుకోవడం లేదు. చూడండి ఎలా సన్నగా అయిపోయిందో. నిజమే బాబు, ఎంత చెప్పినా తినడం లేదు. అదే మా బాధ కూడా అని చెప్తారు వాళ్ళు. ఉండండి బాబు, భోజనం తీసుకుని వస్తాను. మీరే మీ చేత్తో తినిపించండి, అప్పుడైనా తింటుందేమో అని అంటుంది అక్కడున్న ఆమె. తను హెల్తీగా ఉండడమే కదా తనకి కావాల్సింది. వెళ్ళండి, త్వరగా తీసుకురండి. నేనే నా భార్యకు ప్రేమతో తినిపిస్తాను అని అంటాడు రావణ్. ఆమె తీసుకుని వచ్చిన తర్వాత కలిపి సీత నోటి వద్ద వరకు ముద్ద తీసుకుని వెళ్తాడు. వద్దు అని తల ఊపుతుంది సీత. అంతమంది చూస్తున్నారు, నువ్వు ఇప్పుడు తినలేదనుకో, తర్వాత నీ పరిస్థితి నువ్వే ఊహించుకో అని తన చెవిలో చెప్తాడు. పాపం సీత ఏం మాట్లాడకుండా మౌనంగా తింటుంది. పూర్తిగా అన్నం మొత్తం కలిపి తనకు పెట్టేస్తాడు. అమ్మయ్య, అల్లుడు గారు మీరు పెట్టారు కాబట్టి భోజనం తినింది, లేకుంటే తినేది కాదు. మీరు మాట్లాడుతూ ఉండండి, మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు అని ఇక నుంచి రోజు వస్తాను. నువ్వు తినలేదని నాకు తెలుసు, బలవంతంగా తినిపించి పెడతాను. ఏమైనా పిచ్చి వేషాలు వేయాలి అనుకున్నావు అనుకో, ప్రతి మూమెంట్ నాకు తెలుస్తుంది, జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతాడు రావణ్. ఏడుస్తూ అక్కడే పడిపోతుంది సీత. మరి రావణ్ నుంచి తనని తాను కాపాడుకోగలుగుతుందా? తను వెళ్ళిపోయిన తర్వాత అక్కడే పడుకుని ఏడుస్తూ ఉంటుంది సీత. చిన్నప్పటి నుంచి ఎంతో సంతోషంగా పెరిగాను. ఉన్నా లేకపోయినా తాతయ్య ఎంతో కష్టపడి నన్ను పెద్దదాన్ని చేశారు. ఇలాంటి రాక్షసుడి జీవితంలో నేను ఉండాలి అనుకున్నాడో ఏమో తెలియదు, కానీ నా బాధ చూడకుండానే వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ భగవంతుడు ఈ నరకంలో పడేశాడు నన్ను అంటూ బాధపడుతుంది సీత. ఏమైనా చేసుకోవాలి అన్న స్వతంత్రం లేదు తనకు. ఇప్పుడు చుట్టూ ఉన్న సీసీ కెమెరాలు అని ఒకసారి పరిశీలిస్తుంది. వాటి వైపు చూసి పెద్దగా ఏడుస్తుంది. ఇంటికి వెళ్ళిన రావణ్ తను ఏం చేస్తుందో అని ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు. సీత ఏడుస్తూ కనిపిస్తుంది తనకు. ఏడువు, ఎంత ఏడుస్తావో నీ ఇష్టం. ఇక నీ జీవితం నా చేతుల్లో చిక్కింది. నువ్వు పంజరంలో చిలకలా బందీ అవ్వాల్సిందే. నీ తలరాత దేవుడు ఇలా రాశాడేమో అని నవ్వుతాడు రావణ్. అప్పుడే వాళ్ళ నానమ్మ రావణ్ వద్దకు వస్తుంది. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అని చెప్పావు, మరి ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు అని అడుగుతుంది. చెప్పాను కదా నానమ్మ, నీకు సర్ప్రైజ్ అని. ఎందుకు అంత తొందర? త్వరలోనే తనని నువ్వు చూస్తావు. నీకు బాగా తెలిసిన అమ్మాయి, భయపడకు అని అంటాడు. ఆలోచనలో పడుతుంది బామ్మ. నాకు తెలిసిన అమ్మాయి ఎవరు? తను
అని. అంతగా ఆలోచించకు నానమ్మా. జస్ట్ ఫ్రెండ్ 5 డేస్ ఎంతలా గడిచిపోతాయి చెప్పు. ఇన్ని సంవత్సరాలు నా పెళ్లి కోసం ఎదురు చూసావు కదా. ఇంకెన్ని రోజులు? 5 రోజులు ఎదురు చూడండి. ఈ ఇంటి కోడలు ఇంట్లోకి అడుగు పెడుతుంది అని చెప్తాడు రావణ్. పెద్దావిడ మనసులోని ప్రశ్నలకు సమాధానం దొరకడలేదు. అలా అని మనవన్ని అడిగి బలవంతం పెట్టలేదు. ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆవిడ. ఏంటి అత్తయ్య గారు, మాట్లాడరా, మనం రేపు వెళ్ళి ఆ అమ్మాయిని కలిసి వద్దామా అని అడుగుతుంది ఆతృతతో రజని. వాడు ఆ అమ్మాయి ఎవరో ఇంతవరకు చెప్పనే లేదు. 5 రోజులు ఎదురు చూడండి, ఆ అమ్మాయి ఇంటికొస్తుంది అని అంటున్నాడు. అంతే, తప్పనిస్తే తను ఎవరో చెప్పేలా లేడు. మరి తన ఇంటికి మనం ఎలా వెళ్తాం? ఎదురు చూద్దాం, ఒక 5 రోజులే కదా, ఆ అమ్మాయి ఎవరో మనకు తెలుస్తుంది అని అంటుంది రాజ్యం. అమ్మాయిని ఇష్టంతో చేసుకున్నాడా లేక తనని బాధ పెట్టడానికి చేసుకున్నాడో అర్థం కావట్లేదు అత్తయ్య. ఎలాగైతే ఏమి, ఈ ఇంటి కోడలు వస్తుంది అని అంటుంది రాజ్యం. తన మనవడి మనసు మార్చి వాడిలోని రాక్షసుని వాడి నుంచి దూరం చేసి మంచివాడిగా మారుస్తుందేమో. అలా జరిగితే మొదటగా సంతోషించేది మనమే కదా. ఆ రోజు కోసం ఎదురు చూద్దాం అత్తయ్య అని అంటుంది. ఎందుకు నానమ్మా అంత తొందర నీకు? ఆ అమ్మాయి ఎవరో తెలుసుకున్న తర్వాత మొదటగా సంతోషించేది నువ్వే అంటూ నవ్వుతాడు రావణ్. పృథ్వీ హాస్పిటల్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటాడు. తనని కలవడానికి పెద్ద డాక్టర్ ఇంటికి వెళ్తారు. ఆయన్ని చూసి వినయంగా పైకి లేచి నిలబడతాడు పృథ్వీ. ఏమైంది పృథ్వీ, ఎందుకు నువ్వు హాస్పిటల్కి రావడం లేదు? నీ హెల్త్ ఏమైనా బాగాలేదా అని అడుగుతాడు. మనసు బాగాలేదు సార్, ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నాను. నాకు 1 వీక్ ఎక్స్ట్రా లీవ్స్ దొరుకుతాయా అని అడుగుతాడు. అసలు ఏం జరిగింది? నేను విన్నది నిజమేనా? సీతకు పెళ్ళయింది అందుకే కదా నువ్వు హాస్పిటల్కి రావడం లేదు. ఇంత తెలిసిన మీకు సీతకి ఎవరితో పెళ్ళయిందో కూడా తెలిసి ఉంటుంది కదా సార్. అతను అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడా లేదా బలవంతంగా వాళ్ళ నాన్నమ్మని చూసుకోవడానికి? ఆ రోజు అతడు తనని హాస్పిటల్ వద్ద ఆపి మరీ అడగడం నేను వాళ్ళ మాటలు విన్నాను. పెద్దవాళ్ళు కదా, ఆయనకి ఎదిరించి మాట్లాడితే మనకు మళ్ళీ రిస్క్ అవుతుందని నేను మాట్లాడకుండా మౌనంగా ఉన్నాను. అదే నేను చేసిన తప్పేమో. ఇప్పుడు ఆ తప్పుకి ప్రతిఫలం సీత అనుభవిస్తుంది. వాళ్ళ నాన్నతో మాట్లాడి తనని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. అక్కడ కూడా ఆలస్యం చేశాను. ఎందుకు ఆ భగవంతుడు నా జీవితంలో ఆలస్యం అని పదానికి చోటు ఇచ్చాడు అర్థం కావడం లేదు. ప్రతి విషయంలో ఆలస్యం చేసి జీవితాన్ని కోల్పోయానంటూ బాధపడతాడు పృథ్వీ. నీ బాధ ఏంటో నాకు తెలుస్తుంది, కానీ దేవుడు ఎవరి తలరాత ఎలా రాస్తాడో తెలియదు. ఎవరికి ఎవరితో ముడిపెడతాడో కూడా తెలియదు. ఎంతో మంది అనుకుంటారు తను కోరుకున్న జీవిత భాగస్వామితో తన జీవితం సంతోషంగా ఉండాలని. కానీ వాళ్ళు అనుకున్నట్లు అతనితో పెళ్ళయ్యే వరకు జంటలు కేవలం కొన్ని మాత్రమే ఉన్నాయి. ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా అని వాళ్ళ జీవితాన్ని నరకంలోకి తోస్తున్నారా? కాదు కదా. ఆ జీవిత భాగస్వామిని వాళ్ళ ప్రేమతో మార్చుకున్నారు. మూర్ఖంగా ఉండే రావణ్ సీత ప్రేమతో మార్చుకుంటుందేమో. అప్పుడు తన జీవితం కూడా సంతోషంగా ఉంటుంది కదా. తనతో పాటు నీ లైఫ్ ఆగిపోయిందని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ జీవితం ఇక్కడితో ఆగలేదు. ముందుకు వెళ్ళాలి. ప్రతిదాన్ని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి. పద, సీతను కలిసి వద్దాం అని అంటారు ఆయన. లేదు సార్, నేను అసలు అక్కడికి రాలేను. సీత మొహం అస్సలు చూడలేనంటూ బాధపడతాడు పృథ్వీ. నువ్వు ఇలా ఆలోచిస్తే సీత ఇంకా ఎంత బాధపడుతుందో ఒకసారి ఆలోచించావా? ఈ సమయంలో తనకి ధైర్యం చెప్పేవాళ్ళు తన పక్కనే ఉండాలి. అప్పుడైనా తనకి ఓదార్పు దొరుకుతుందేమో. పద వెళ్దామని తన చేయి పట్టుకుని తీసుకుని వెళ్తారు ఆయన. మరి సీత వాళ్ళని చూసి తన మనసులోని బాధను బయటపడుతుందా? సీసీ కెమెరాలో రావణ్ వీళ్ళని చూస్తే ఎలా రియాక్ట్ అవుతాడు? ఇలాంటి విషయాలని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దామండి.
వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.